జై కాశీ విశ్వనాథ్ సమస్తాలోకా సుఖినో భవంతు. నమస్తే, మీ చంద్రశేఖర్. కాశీఖండం 2వ అధ్యాయంలో సాక్షాత్ బ్రహ్మదేవుడు గోమాత మహత్యమును చెప్పడం జరిగింది. అనగా ఉత్తమ బ్రాహ్మణులు గోవులు ఒకే కులమని, బ్రాహ్మణుల యందు మంత్రములు గోవుల యందు హవిసలు ఉంచబడ్డాయని, సమస్త వేద జ్ఞాన మంత్ర తంత్ర అనుష్ఠానమునకు బ్రాహ్మణుల యందు ఉంచబడినదని, గోమాతల యందు హవిసగా ఉంచబడిందని, ఏ విధముగా మంత్ర ఉపాసన కానీ, యజ్ఞ ఉపాసన కానీ, తంత్ర ఉపాసన కానీ, శుభ అశుభముల యందు కానీ, గృహప్రవేశముల యందు కానీ గోమాతను పిలిచి గోమాతకు ఆహారం ఇచ్చిన ఎడల సమస్త దేవతలకు ఆవాహన జరిగి వారికి అవిసలు ఇచ్చి 16 రకాల షోడచోపచారాలతో పూజ చేసిన ఫలితము గోమాతకు చేయటం వల్ల వస్తుంది అని చెప్పడం జరిగింది. ఏదైనా పితృకార్యములు చేసినప్పుడు గోమాతకు నైవేద్యం సమర్పించిన సమస్త పితృదేవతలకు సమర్పించినట్లుగా శాస్త్రం చెప్పబడుతుందని చెప్పాడు. బ్రాహ్మణులకు జంగమ తీర్థాలని, గోవులకు పవిత్ర తీర్థములని బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది. గోవులు గిట్టెల నుండి లేచిన ధూళి అనగా గంగాజలముతో సమానమని, సంధ్యా సమయంలో గోవులు వెళుతున్న మార్గములో వాటి కాలి గిట్టెల రాపిడికి భూమిపై ఉన్న మట్టి లేచి మనపై పడినచో ఈశ్వరుని శిరస్సు నుంచి కింద పడకుండా గంగమ్మ మనపై పడినట్లు భావించమని, మన సమస్త పాపకర్మలు క్షణకాలంలో భస్మమవుతాయని, గోవుల కొమ్ముల యందు బ్రహ్మదేవుడు ఈ విశ్వములోని అన్ని తీర్థములు సృష్టించి ఉన్నాడని, ఈ విధంగా గోమాత యొక్క అణువును వర్ణించటం కాశీఖండం 2వ అధ్యాయంలో గో మహత్యము గురించి బ్రహ్మదేవుడు చెప్పినంత గొప్పగా మరెవరు ఎక్కడ ఎప్పుడు చెప్పలేదు. జై కాశీ విశ్వనాథ్ సమస్తాలోకా సుఖినో భవంతు. నమస్తే, మీ చంద్రశేఖర్ మాధవ్, కాశీ వారణాసి.